ప్రైజులమ్మా విజయ మేరీ గారు. వందనాలండి ఎలా ఉన్నారు? నా గృహానికి వచ్చారు, నాకు చాలా సంతోషం. దైవజనులు ఎవరు వచ్చినా సరే నాకు చాలా సంతోషం. ఏదో నాకు కలిగిన కాడికి ఏదో చిన్న ఆతిథ్యం ఇస్తాను. పాస్టర్ గారికి ప్రార్థన చేయించుకుంటాను. దేవుడికి వందనాలు. పాస్టర్ గారు మీరు వచ్చినందుకు మీకు వందనాలు. అమ్మా, మరి మీరు దేవుడిని ఎప్పటి నుంచి ప్రేమించారు? ఆయన విశ్వాసంగా ఎంత వరకు ఉన్నారు? మరి నీ కష్టాల్లో ఎంతవరకు దేవుని ప్రేమించి ఆదరించారు? మీరు ఎంత విశ్వాసంగా నడిపించారు? మరి మీకు సాక్ష్యంగా మీకు అడగాలని ఆశిస్తున్నాను. అమ్మా, మరి దేవుడి చిత్తం ఆయన వెనక మీరు ఎంత రకంగా మీరు ఆత్మీయ కొనసాగించారు, విశ్వాసం నడిపించారు? దేవుడు ఎన్ని కష్టాలు మిమ్మల్ని ఆదుకున్నారు? కొన్ని సత్యాలు చెప్పండి అమ్మా. మేము పూర్తిగా దేవుడు దుర్గమ్మలు అలా పూజించుకునేవాళ్ళం అండి. అలా పూజించుకుని మేకలు నేయడం, కోళ్ళు కోసుకోవడం, ఈ పూజల్లోనే ఉండేవాళ్ళం అండి. తమ్ముడు వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా వాళ్ళు అన్యజనులే. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ అన్యులేనండి. అందులో నేను ఒక్కదానే బాప్తీసం తీసుకున్నానండి, ప్రభువు నమ్ముకున్నానండి. ఎందుకంటే మా ఆయన గారు కూడా గోల్డ్ స్మిత్ కదా, బంగారు పని చేసేవారండి. ఎక్కడ కరక్పూర్ నుంచి వచ్చేసామండి, కలకత్తా ప్రాంతం నుంచి వచ్చేసామండి. ఇంట్లో గొడవలతోని ఇద్దరు పిల్లలు పట్టుకుని వచ్చాం. అలాగే సంసారం చేసుకునేదాన్ని. కానీ ఇంకా రాను రాను ఈయన నేను చేయలేకపోతున్నాను అనేసి అన్నారండి. సరేలే, మరి పిల్లడు ఇక్కడికి వచ్చాక మిడార్లా ఇద్దరు పిల్లలు పుట్టారు, నలుగురు పిల్లలు. ఒక పిల్లోడికి మాటలు రావు. ఆ పిల్లోడికి పెళ్లి చేద్దాము అనేసి అనుకోలేదు. వాళ్ళ నాన్నగారు మా తమ్ముడికి వాళ్ళు పట్టుకొని వాడికి ఉద్యోగం వేయించరా బాబు అనేసి వాళ్ళు ప్రాధాయపడ్డాడు. ప్రాధాయపడితే ఆ పిల్లోడికి ఉద్యోగం వేయించాడు మా తమ్ముడు. ఉద్యోగం వేయించాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంట్లో మటుకి కష్టాలుగా అలా సంసారం గడుస్తుందండి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతకాలి అంటే నలుగురు పిల్లల్ని పట్టుకొని అలాగే ఏదో లాక్కొచ్చారు. ఆ తర్వాత నుంచి మా ఆయన గారు ఇంకా మేనమామే, నేను ఈదలేకపోతున్నాను సంసారాన్ని, నేను చేయలేను అంటే అప్పుడు కళ్ళు ఆపరేషన్ అది చేయించానండి. అప్పుడు దేవుడిని నమ్ముకోలేదు, మామూలుగా ఉన్నాను నేను. ఇంకా కన్ను ఆపరేషన్ చేయించి మరి సంసారం నలుగురు పిల్లలకి అన్నాక సంసారం నడపకపోతే ఎలాగ అనేసి ఒకళ్ళ ద్వారాగా నేను ఖతర్ వెళ్ళానండి. వీసా తీసుకుని కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోయానండి. అక్కడ వెళ్ళిపోయి నలుగురు పిల్లలు కదా, ఈ పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు ఆయన ఉన్నప్పుడే. మేమిద్దరం కలిసి ఆయన పెళ్లి చేస్తాం. ఆ పిల్లకి వాళ్ళు సరిగా కాదు, అస్తమానికి వదిలేయడం, చెందడం చేసేవాడు. ఈ పాటలన్నీ ఏంటనేసి నేను ఇతర దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఖతర్లోని ఒక ఆయిల్ కంపెనీలో సేల్స్ చేసేగా చేరానండి ఒకరి ద్వారా. అది చేరాక కొంచెం వద్దు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని 2 సంవత్సరాల తర్వాత వచ్చేస్తే నువ్వు వెళ్ళడానికి వీల్లేదని మా ఆయన గారు పెద్ద గొడవ పెట్టేశారు. ఇక్కడికి వచ్చేసాకండి, కాకినాడ వచ్చేసాను 2 సంవత్సరాలు. అదేంటి ఇంకా పెళ్ళి పెద్ద మనిషి అయిపోయి ఉన్నది, పిల్లకి పెళ్లి చెయ్యాలి, ఒక 2 లక్షలు 3 లక్షలు కూడబెట్టుకున్నాక అప్పుడు మానేసుకుందాం, ఉన్న కాడికే తిందాం అనేసి చెప్పానండి. ఆయన చెప్పినా ఇంకా ఆయన వినిపించుకోలేదనుకోండి. ఇంకా నేను అక్కడ కోయిట్లోనే ఉన్నాను. ఆయన గారు చనిపోయారు, షుగర్ వచ్చేసింది. ఆ డబ్బులు వడ్డీలకి అది ఇచ్చేసి ఊరి మీద వదిలేసారు డబ్బులని. నేను కానీ అక్కడ స్థలం అప్పుడు నేను ఉన్నప్పుడు ఇచ్చారు స్థలం, ఎన్టీ రామారావు రేంజ్. ఆ స్థలానికి ఒక 2 పోర్షన్ల లాగా ఇల్లు కట్టించమని డబ్బులు పంపించాను. 2 పోర్షన్లు ఇలా 3 గదుల్లా కట్టారు. సరే నేను వచ్చాను కదా, నువ్వు వెళ్ళొద్దు, ఇల్లు ఉంది కదా, వద్దు అని. ఇల్లు ఉంటే మరి తినడానికి నాకు కళ్ళు కనిపించడం లేదంటే కన్ను ఆపరేషన్ చేయించాను. ఇదేంటి పెళ్ళికి ఉన్నది కదా, మరి పిల్లకి పెళ్ళి ఏం చేస్తాము అనేసి మళ్ళీ దెబ్బలాడి మళ్ళీ వెళ్ళిపోయానండి.
వెళ్ళిపోయాక మళ్ళీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత వచ్చేసారు ఇక్కడికి. వచ్చేసానండి. వచ్చాను. వచ్చేస్తే అప్పుడు పిల్లలకి ఎవరికి పెద్దోడు మటుకి ఇంకా ఉద్యోగం అదేం లేదండి. ఓకే. పెద్దోడికి ఉద్యోగం ఇస్తానని తమ్ముడు అన్నాడండి. వాళ్ళ నాన్నగారు బతిమాలితే సరే ఇస్తానంటే అప్పుడు ఆ డబ్బులు కూడా మళ్ళీ నేను వెళ్ళిపోయాక డబ్బులు పంపించానండి ఆ పిల్లోడి కోసం. మరి అందరికి మంచి చేసుకుంటూ వచ్చావు. మంచి చేసుకుంటూ వచ్చా. మరి ప్రభువుని పక్షముగా ఆయన ఎంతవరకు మిమ్మల్ని ఆదరించారు? ఎంతవరకు ఏంటండి మరి కష్టపడాలి కదా. ఆ స్టాఫ్ లో పని చేసినా ఎక్కడ పని చేసినా కష్టపడాలి కదా. ఆ పిల్ల గురించి ఒక 4-5 లక్షలు ఆ పిల్ల పెళ్లి కోసం ఉంచాను. దేవుడి కృపతోని ఆ పిల్లకి ఉద్యోగస్తుని చెయ్యాలనేసి విడిలా ఉన్నది పెద్ద అమ్మాయి. చిన్న ఆవిడకి మంచి ఉద్యోగస్తుని చేయాలని మా వాళ్ళందరూ పట్టుపట్టారు. సరేనా వెళ్ళిన డబ్బులన్నీ మళ్ళీ వాళ్ళకి పంపించి ఆ డబ్బులన్నీ ఉంచి ఆ పిల్ల పెళ్లి చేశాను. ఆ పిల్ల కూడా ఇప్పుడు దేవుడిని నమ్ముకొని ఉన్నదండి. ఆవిడ కష్టాలు పడి మొగుడు 3 లక్షలు 2 లక్షల జీతం ఎంతో ధర్మాల విద్యుత్లో చేస్తాడు. ఆ పిల్ల కూడా ఇప్పుడు దేవుడు కూడా నమ్మేసుకుంది ఆవిడను. మా చిన్న అమ్మాయి కూడా విజయవాడలో ఉంది. ఇలాగ అన్ని కష్టాలను దేవుడు ఆదుకొని వచ్చాడు. ఈ నేను సంపాదించింది ఏమి నేను కనీసం 1 లక్ష రూపాయలు కూడా నేను బ్యాంకులో వేసుకోలేదండి. అది దేవుడికి మరిగైంది తెలియదు కదా. ఏమీ నేను దాచుకోలేదండి. ఇగోండి పెద్ద కొడుకు ఉద్యోగం వేయించాను, 2 సార్లు పెళ్లిళ్ళు చేయించాను. కనీసం అమ్మ పెళ్ళడం కూడా మానేస్తాడండి నా కొడుకు. దేవుడు అన్ని మంచి పని చేస్తాడు అమ్మా. మరి మీ విశ్వాసం మిమ్మల్ని చేయిస్తారే మరి చాలా చక్కగా మరి మీ కుటుంబం అంతా మరి దేవుడు పక్షముగా మీ విశ్వాసం ఇంతవరకు ఇచ్చారు. మరి మీ సాక్ష్యం ఎంతో గొప్పదైంది. సంతోష్కి మా అమ్మ అన్యుల పిల్ల వద్దు, నాకు దైవ జనరాలు నాకు కావాలి. అప్పుడు సంతోష్ పెళ్లి చేయటం నేను చెప్పానండి. వచ్చేసిన తర్వాత ఉండిపోయానండి, వెళ్ళలేదు. అప్పుడు చెప్పాను నాకు ఎవ్వరు వద్దు, అన్యులు వద్దు, నాకు ప్రార్థనా పర్వాలు కావాలి, నన్ను నడిపించాలి. నేను ఆ చర్చికి వెళ్తే ఇద్దరం కలిసి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇద్దరం కలిసి రావాలి అనేసి అమ్మాయిని చూస్తే భక్తిలాగా ఉన్నది. వెంటనే ఆ అమ్మాయిని రాహెల్ మాట్లాడేసి పెళ్లి చేసాను అండి. ఇప్పుడు నన్ను చూడడానికి ఇదిగో నా పెద్ద కూతురు ఉన్నది, ఆ సేవకరాలు వాళ్ళే ఉన్నారు. పెద్ద కొడుకు జీతం అందుకుంటాడు, పైసా కూడా ఇవ్వడం అండి. ఇంత ఉద్యోగం చేయించి 2 పెళ్లిళ్ళు చేయించిన ఆయన గారు మనల్ని ఏమి చూడటం. మన హాస్పిటల్లో ఉన్నా సరే తిరిగి నా మీదకి యుద్ధానికి వచ్చేసారు. ఆ స్థలము మాకు ఇవ్వాలి అనేసి ఇన్ని రోజులు బట్టి బంగారం అమ్ముకుని అప్పులు చేసుకున్నది. ఆ స్థలం ఉందండి, దానికి పునాదులు వేసుకోవడానికే నాకు 2 లక్షలు కావాలంటున్నారు. దేవుడు ఇవ్వాలంతే అనేసుకుని నేను ఊరుకున్నానండి. ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ ప్రభువే చూసుకుంటాడు. ఈ అమ్మాయి ఆ వరంగల్ వెళ్ళిపోతుందండి. బాగలేదు అంటే వచ్చి పడిపోయి నన్ను సమస్తము చూస్తుందంట ఆ పిల్ల. మా పెద్ద కూతురు, చిన్న కూతురు కూడా చూసేది, కానీ చూడడం అంటే మామూలుగా చూసేది. అక్కడికి వెళ్ళి ఒక 4 రోజులు అలా ఉండేదాన్ని అంతే తప్ప ఆవిడికి పెళ్లి చేసి ఘనంగా పెళ్లి చేసి అన్నీ చేశాను. ఆడ 3 మంచోడు కాదండి. ఆ అమ్మాయి పరిస్థితి కూడా ఏం పెద్ద దీనిగా లేదు. ఆడ ఉండాలి ముఠాకూరు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటానండి, నేను ఇంట్లోనే. చిన్నపాళ్ళు కొడుకు ప్రార్థనలకు వెళ్ళిపోతారు, వచ్చుకుంటారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఈ పెద్ద కొడుకు కూతురు వచ్చిందంటే మటుకి 24 గంటలు నన్ను కాపలా కాసి నన్ను చూసుకుంటాడు. ఇప్పుడు నేను ఒక్కదానే ఉంటాను కదా. ప్రభువా బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, పొద్దున్న లెగిసాక ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాను. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి. దేవుడు 4,000 ఇచ్చేటట్లుగా అదొక గొప్ప కార్యం చేశాడు. గొప్ప కార్యం. పింఛన్ డబ్బులు 4,000 వస్తాను గొప్పతనం దేవుడు ఇచ్చింది. మరి మీకు ఆరోగ్యానికి మరి అన్ని విషయాలు మందులు కొనుక్కోవడానికి కూడా మరి దేవుడిని చాలా మంది కూడా ప్రేమిస్తున్నారు. అలాగే చాలా మందికి వచ్చినాయి. మరి మీకు చాలా వందనాలమ్మా. మరి సాక్ష్యం పూర్వకంగా వచ్చారు.
మరి మీకు మీ కుటుంబానికి ఎంతవరకు మమ్మల్ని గౌరవించి ప్రేమించి మరి సహకరించినందుకు మరి మీకు వందనాలు తెలియజేస్తానమ్మా. మరి అలాగే మరి మీ మీ చిన్న నాకున్నది సహాయం మీకు మరి సన్మానించాలని ఆశిస్తున్నాను. మరి అలా కూడా మీ చిన్న ప్రార్థన కూడా నాకు చేయండి. మీ ప్రార్థన మాకు అవసరం. ఓకే అమ్మా, వందనమ్మా, ప్రైజులమ్మా. తండ్రి మీరు వచ్చినందుకు చాలా సంతోషం అండి. దేవుడి కృపా కాపుదలు ఇచ్చి మమ్మల్ని ఇలా నడిపించడానికి మీరు సహకరించి వచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతాస్తులు తండ్రి. ఇంకా మీరు అందరినీ చూసి తండ్రి అందరికి మీ బాధన తండ్రి మాకు పరిశుద్ధుల పరమ తండ్రి ఏసునాయన స్తుతులు తండ్రి. స్తోత్రాలు ప్రభువా తండ్రి. సమస్తము ఎరిగిన దేవుడు ప్రభువా ఇగో భాషాన్ని ఇక్కడ పంపించావు తండ్రి. నీ కృపా కాపుదలు మా సంఘం మీద అంతగాను ప్రార్థన చేశారు నాయన. ఆయన ప్రార్థన చేశారు తండ్రి. అలాగే మా గృహానికి వచ్చి మాకు ఈ వాక్యాలు చెప్పి మంచి మాటలన్నీ బోధించినందుకు వేలాది నమస్కారాలు తండ్రి నీకు తండ్రి. పాష గారికి మంచి దీర్ఘాయుష్నిచ్చి ఇంకా ఎంతో మంది ప్రజల్ని ఆశీర్వదించి దీవించి ఆయన ఇంకా పైకి లేవనెత్తమని తండ్రి ఈ పేద ప్రజలందరినీ చూడమని యేసయ్యనామంలో పాష గారిని ఇంకా దీవించి అభివృద్ధి చేయ కుటుంబం అంతటి రక్షణ భాగ్యాన్ని కలగజేసి ఇంకా పాష గారికి ఇంకా ఎత్తురెళ్ళేటట్లుగా చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తూ వేడుకొంటున్నాను పరమ తండ్రి. వందనాలు తండ్రి.